నాకు ఆ గైని విడుదల అధర్మమని తోచుతున్నది. దేవా అనుకునగా నన్ను క్షమింపుము. అర్జున, దేహం లలితములు మాటయే శాశ్వతము అనే ఉపకారము నుంచి జగముల జనములు ఆ చంద్రకారార్థము విశ్వాసఘాతకులను నిందింతురు. నిందనుట కష్టము కావున ఆ గైని విడువుడు. ఏమంటుంది దేవా? దేహముల లలితములు ఒక్క మాటయే శాశ్వతమంటున్నా. నిత్యమగు ఈ దేహంపు సంసారం జీవము ప్రజలు కృతజ్ఞుడను నన్ను నిందించిన కంటే అధర్మాత్ముడుగా ఎప్పుడుగా నిందితుడు. ఆ నుడు పూర్వజాలగాన గైని విడువను. అర్జున, ఈ అనుపు నిమిత్తమై నాతో వివాదములకు ఇయ్యకొంటివేని నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. ఈ సమయంలో నన్ను మెప్పింటివేని నీకు ఈ ధరాముడలమంతయు పట్టంపు కట్టెదా. దేవదానవ మానవులలో నేను అసమాన శత్రులను నచ్చదా. శ్రేష్ఠముడవి నీకు సేము సామ్రాజ్య సంపాదనమయ్యే ఉత్తమ రాజధర్మరా. ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌకర్యము ధర్మ మార్గ వర్తనములకు సాటియే మహేంద్ర సమాన భోగిగైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణము కలిగినంత ఆనందము సర్వము సహా పరిపాలన మొదలుచినప్పుడు కలగదు. రాజ్య పాలకుడు ఈ లోకమున పూజ్యుడు, అది మనుగడ చేతనే ధర్మపథకామి ఉభయలోక పూజ్యుడు. వృత్తి
నీవింత ధర్మపద సంచారివి నేనంత ధర్మపదనా కాంతార నివాసుల యోగిందుల కన్నా విరాగి మనం కనిపట్టుతున్నాము. అంతటి రాజభోగ పరామకుడు వినచో రాజసూయాది మహాయాగములను చేసి రాజ సంఘములను వదిలిపెనేలా కద్దన రాజ్యం గైకొనేలా. ఆ మాటలకేమి కాదు, నేను ఒక అంశంపు చెప్పదా వినుము. ధర్మ వ్యతిరేక్తముగా వినేదా? ధర్మమునగా ఏంటిది? శాస్త్ర దూషము లోక విరుద్ధము కానిది ధర్మము. లోకాచారములకు ధర్మమునకు సంబంధం లేదు. అట్లయిన నా మనసుకి ఇష్టమైన చోవినియదా? అర్జున, నీకు ఇష్టము కాదు ధర్మం కాదా ఏమి? అవునో కాదో ఈ వితర్కమేలా చెప్పదలుచిన దాన్ని చూటిగా చెప్పుము. అర్జున, నేను పానమిత్రులము బంధము కదా. ఆ మాటలు ఎందు అబద్ధమేమున్నది? అట్టియడా నాకు అపకారంలో వచ్చే దురాచరణ నీకు కూడా అపకారం చేసినట్లు కదా. నా అఖిల లోకంలో అవమానం సంగతి విన్న ఎడల అది నీకు కూడా సంప్రాప్తమైనట్లు కదా. సమస్త విషయంలో నేను నీ కార్యములు నాలుగా భావించుతున్నా. నీవిట్లు చేయవచ్చునా? నేను వధించిన వాళ్ళకి నువ్వు శరణం వసుకోవచ్చునా? మన ఇరువురము